మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మహిమా స్వరూపుడా, మీరు ఇచ్చిన లేఖన భాగం ఎంతో గొప్పదిన ప్రభువా. ప్రపంచంలోని తండ్రి మీ పిల్లలు, మిమ్మల్ని నమ్మిన వారు పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఈస్టర్ ప్రత్యేకమైన సండేగా ప్రభువా ఆచరిస్తూ ప్రపంచంలో ఉన్న తండ్రి క్రైస్తవ బిడ్డలు ప్రభువా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా మేము కూడా సంఘంగా కూడి ఈ సందర్భంలో మీరిచ్చిన లేఖన భాగాలను మేము పరిశోధన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఆత్మీయంగా బలపరచు. మరి ఈరోజు మీ పిల్లలు వినబోతున్న మీ పాఠం ప్రతి ఒక్కరి హృదయాలలో పదిలపరచుమని, ఆత్మీయంగా బలపరచుమని, వెలిగించుమని క్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. యోహాను సువార్త 11వ అధ్యాయము, గాస్పెల్ జాన్ చాప్టర్ 11:25 ఇంగ్లీష్లో. యేసుక్రీస్తు రావు చెప్తున్న అద్భుతమైన మాట. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నాయందు విశ్వాసముంచువాడు చచ్చిపోయినా కూడా బ్రతుకుతాడు. బ్రతికి నాయందు ఒకవేళ విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ప్రపంచం దేవుని మాటలు నమ్మదు. అందుకే అన్నాడు ప్రభువు, ఈ మాట నమ్ముచున్నావా? ప్రపంచ ప్రజలు అందరి మాటలు నమ్ముతారు, కానీ దేవుని మాటలు నమ్మరు. రిజరక్షన్ మీనింగ్ ఏంటంటే సమాధిలోనికి వెళ్ళిన దేహమే తిరిగి బ్రతికి బయటకు వస్తుంది. సమాధిలోనికి వెళ్ళిన డెడ్ బాడీయే అదే రూపంతో తిరిగి జీవము ధరించుకొని రావడాన్నే రిజరక్షన్ అంటారు. యేసుక్రీస్తు ధరించుకున్న దేహముతోనే సమాధిలోనికి వెళ్ళి సమాధిలో నుండి బయటికి ఆ ఆకారంతోనే వచ్చాడు, ఆ దేహంతోనే వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలకు అక్కడ సమాధిలో క్రీస్తు యేసు బాడీ లేదు, అక్కడ దూతలు ఏమని చెప్పారంటే యేసుక్రీస్తు సమాధిలో లేడు అని చెప్పడం జరిగింది. సో యేసుక్రీస్తు దేహము ఏ విధంగానైతే యేసుక్రీస్తు దేహము సమాధిలోనికి వెళ్ళిందో ఆ దేహముతోనే బయటకు వచ్చాడు. ఏ దేహమైతే నీవు ధరించుకున్నావో క్రీస్తు మాట విని చచ్చిపోతే ఆ దేహంతోనే నీవు బయటకు వస్తావు. నీ సమాధిలో నుండి మనం సమాధిలోని పోతాం కదా చనిపోయిన తర్వాత, ఈ దేహంతో నేను చనిపోతే ఈ దేహంతోనే బయటకు వస్తాను. ఇది రిజరక్షన్, పునరుత్థానము. అందుకు యేసు, పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. కానీ ఎవ్వరు అంత ఈజీగా నమ్మరు. అందుకే అంటున్నాడు, నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా? ఒక చక్కని ప్రశ్న ప్రభువు సంధించాడు. ఆ ప్రశ్నతోనే ఈనాటి సందేశం. ప్రపంచాన్ని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు, ఈ మాట నమ్ముచున్నావా? నేనే, పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడే చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. అద్భుతమైన సందర్భము, అద్భుతమైన లేఖన భాగము. ప్రపంచమైనాడు యేసుక్రీస్తు ఈస్టర్ సండేను జ్ఞాపకం చేసుకొని
హ్యాపీగా ఉంటుంది. ఓకే, సంతోషమే. ప్రభువు అంటున్నాడు, ఈ మాట నమ్ముచున్నావా? పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడే, నాయందు విశ్వాసం ఉంచువాడే చనిపోయినను బ్రతుకును. మనుషులందరికీ ఒక అనుమానం, సమాధిలోనికి వెళ్ళిన దేహము తిరిగి ఎలా వస్తుంది అనేది పెద్ద ప్రశ్న. సమాధిలోనికి వెళ్ళిన దేహము ఎలా వస్తుంది, తిరిగి బయటికి ఎలా వస్తుంది అసలు అనేది ప్రపంచానికి ఉన్న ప్రశ్న. ఈ ప్రపంచానికి పునరుత్థానం అంటే అంతగా నమ్మరు, రిజరెక్షన్ను అంతగా నమ్మరు. నమ్మేవారు చాలా తక్కువ, పునరుత్థానాన్ని ఎక్కువ నమ్మరు. కారణం అనుమానం. అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు రాయించాడు. మీరు చూడగలిగితే 1 Corinthians chapter 15, 1 Corinthians chapter 15, 1 Corinthians chapter 15, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 44వ వచనము. ఘనహీనముగా విత్తబడి మహిమగలదిగా లేచును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 43-44. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. 44వ వచనము. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కదా, కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే మనము ధరించుకున్న దేహము. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే మనము ధరించుకున్న దేహము. రక్త మాంసములు కలిగి ఉన్న ఈ దేహము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. దేవుడు ఎంత బాగా క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. ప్రపంచం పునరుత్థానమును నమ్మదు కదా, నమ్మదు. ప్రభు అందుకే అన్నాడు, నీవు నమ్ముతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీవు నమ్ముతున్నావా? పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభువు ప్రపంచానికి సవాలు విసిరాడు. నీవు నమ్ముచున్నావా? అనుమానంగా ఉంటే ఖచ్చితంగా ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినాలి. దయచేసి జాగ్రత్తగా విని ప్రపంచం వైపు ఖచ్చితంగా దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. తన పరిశుద్ధ గ్రంథంతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సొంత మాటలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. 43-44 15 అధ్యాయము 42 కూడా మృతుల పునరుత్థానమును అలాగే జరుగును. మృతుల పునరుత్థానం అనగా చనిపోయిన వారు లేచే సందర్భము. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము క్షయమైనదిగా విత్తబడి అంటే ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అనగా సమాధిలోనికి పోయి అక్షయమైనదిగా లేపబడును అంటే మహిమగలదిగా. యేసుక్రీస్తు దేహము గత సండే ధ్యానం చేసుకున్నాం. ఆర్డినరీ బాడీగా సమాధిలోనికి పోయి ఆ దేహము మహిమ శరీరముగా రూపాంతరము చెంది ఆరోహణమాయను. రిజరెక్షన్ నేనే, పునరుత్థానము జీవము నేనే. ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక రోల్ మోడల్. యేసుక్రీస్తు ప్రపంచానికి ఒక రోల్ మోడల్. దేవుడు ఈ ప్రపంచానికి ఒక గొప్ప సూచక క్రియ చేశాడు. అది క్రీస్తు యేసును సమాధిలో నుండి లేపడమే. క్రీస్తు యేసును సమాధిలో నుండి లేపడం ఈ ప్రపంచానికి దేవుడు చేసిన గొప్ప సూచక క్రియ. పునరుత్థానం జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. నీవు నమ్ముచున్నావా?
నమ్ముచున్నావా? నమ్మవు కదా. నమ్మకపోతే బైబిల్లోని మాటలు ఈరోజు నిన్ను ఎడ్యుకేట్ చేస్తున్నాయి. జాగ్రత్తగా వినగలిగితే, మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే. ఈ దేహం ఉంది కదా, ఆత్మదేహం కూడా ఉంది అంటున్నాడు దేవుడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కదా, ఉన్నది. అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. అనుమానంగా ఉన్న మనిషికి దేవుడు, అనుమానంగా ఉన్న మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. 1 Corinthians chapter 15 verse 36, 35-36, 35-36 వచనములు. అయితే మృతులు ఎలాగూ లేతురు అని అడుగుతూ ఉన్నారు. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. అమాయకులు ఉంటారని దేవుడు ముందుగానే రాయించాడు. ఏమని అడుగుతారట? మృతులు ఎలాగూ లేతురు బ్రదర్, ఎలాగూ లేతురు, చచ్చిపోయిన తర్వాత ఎలాగో లేస్తారండి. దేవుడు అంటున్నాడు ఏమని? ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కదా, ఉంది. ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఈ దేహంలో ఏముంది? ఆత్మ. ఆత్మ వెళ్ళిపోతే దీన్ని ఏమంటావు? శవం. దేనికి పనికిరాదు. శవం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఏమని? అయ్యో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని ఏడుస్తూ ఉంటారు. శవం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారు కదా, అయ్యో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని. మరి అక్కడ ఉన్నది ఎవరు? వెళ్ళిపోయిన వాడు ఎవరు? ఉన్నది ఎవరు? వెళ్ళిపోయిన వాడు ఎవరు? ఆ వెళ్ళిపోయిన వాడే అందరివాడు. ఆ వెళ్ళిపోయిన వాడే అందరివాడు. అక్కడ ఉన్న బాడీ అక్షయమైనది కాదు, క్షయమైనది. అక్కడ ఉన్న బాడీ అది మట్టిలోనికి వెళ్ళి క్షయమైపోతుంది. అక్షయమైనది వెళ్ళిపోయింది, కనపడకుండా వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు రెండవ రాకడలో కడబూర ఊదగానే సమాధులు తెరవబడతాయి, పునరుత్థానం జరుగుతుంది. ఎవరు బ్రతుకుతారు? యేసుక్రీస్తును నమ్మిన వారే. పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చచ్చిపోయినను బ్రతుకును. క్రీస్తును నమ్ముతున్నావా? నమ్ముతావా? అనుమానంగా ఉంది కదూ. అయితే మృతులు ఎలాగూ లేతురు? క్వశ్చన్ మార్క్. వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఇప్పుడు దేవుడు ఎంత మంచిగా ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. verse 36, 36వ వచనము. ఓ అవివేకి. ఇంగ్లీష్లో ఏముంది? ఫూలిష్ క్వశ్చన్ కదా ఇది, ఫూలిష్ క్వశ్చన్ అంటున్నాడు దేవుడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ, నువ్వు విత్తునది చూడు, అది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే ఏం చెప్తున్నాడు? లెసన్. నువ్వు ఒక గింజను భూమిలో విత్తుతావు కదా, ఆ గింజ విత్తితే భూమిలోనికి పోతుందా, మొలకెత్తుతుందా? ఏ కలర్తో వస్తుంది? కొత్త రూపం, కొత్త రంగు, కొత్త ఆకారం. చిన్ని గింజ పెద్ద వృక్షమవుతుందే. చిన్ని గింజ, ఒక సీడ్ భూమిలోనికి వెళ్ళి చచ్చి బ్రతుకుతుంది. మరి మనం కూడా చచ్చి బ్రతుకుతాము, కూడా చచ్చిపోతాం కదా. మనం మట్టిలోనికి పోతాం కదా, పాతి పెట్టబడతాం కదా. పాతి పెట్టబడిన తర్వాత క్రీస్తు రెండవ రాకడలో మన దేహం మళ్ళీ ధరించుకుంటాం. మళ్ళీ ధరించుకొని క్రీస్తు యేసుతో పాటు వెళ్ళిపోతాం. కానీ ఈ మాటలు ఎవరు నమ్ముతారు? నమ్ముతున్నావా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు ఈ మాటలు నమ్ముచున్నారా అని దేవుడే పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్న వేశాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నమ్ముచున్నావా? అనుమానంగా ఉందా? ఓ అవివేకి, నీవు విత్తున్నది చూడు. ఒక గింజ మట్టిలోనికి వెళ్ళి క్రొత్త ఆకారాన్ని ధరించుకొని నీకంటే ఎత్తుగా, నీకంటే ఎక్కువ ఆయుష్ కలిగి, నీకన్నా ముందే బ్రతుకుతూ ఉంటే అర్థం చేసుకోవడానికి నీకు మనసు ఎందుకు రావడం లేదు?
ఎందుకు ఆలోచన రావడం లేదు? యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ, యేసుక్రీస్తు చెప్తున్న అద్భుతమైన ఉపదేశము. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల, గోధుమ గింజ చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే చచ్చిన తర్వాత ఏమని చెబుతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు? బ్రతుకుంది అని చెబుతా ఉన్నాడు. నీవు నమ్ముచున్నావా? చచ్చిన తర్వాత ఫలముందట. ఎలా చేస్తే? దేవుని కోసం చేస్తే, దేవుని పనిలో చేస్తే. క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చి ఆలోచన చేయగలిగితే దేవుని పనిలో తన ప్రాణం పెట్టాడు. తన తుది శ్వాసను దేవుని పనిలో విడిచాడు. ఇది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. చస్తే ఫలముంది, ఫలించును. చస్తే ఫలిస్తాం. ఎలా? భూమిలోనికి ఒక గోధుమ గింజ వెళ్ళి చచ్చి విస్తారముగా ఫలించునే. మనము చనిపోగానే చాప్టర్ క్లోజ్ కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం చనిపోగానే చాప్టర్ క్లోజ్ కాదు. చాప్టర్ చాలా ఉంది. మనకు విస్తారమైన జీవితం ఉంది. ఈ లోకంలోనికి వచ్చి క్రీస్తు యేసును నమ్మి జీవిస్తే చనిపోతాము కదా. ఈ లోకంలో క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతాం. మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు యేసు ఏ విధంగా అయితే మరణాన్ని గెలిచి సమాధిలో నుంచి బయటికి వచ్చాడో, మన సమాధులు కూడా దేవుడు తెరుస్తాడు. చదవండి 24, 25, 26 వచనములు, 3 వచనాలు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. తన ప్రాణమును ప్రేమించువాడు ఏం చేస్తారట? దానిని పోగొట్టుకుంటాడు. అంటే దీన్ని ప్రేమించడం తప్ప ప్రభువా? దీన్ని ప్రేమిస్తే ఏమైపోతుందట? జాగ్రత్తగా వినాలి. దీన్ని ప్రేమిస్తే దీన్ని పోగొట్టుకుంటావు అంటున్నాడు. చాలామంది దేన్ని ప్రేమిస్తారు చెప్పండి? దీన్నే కదా. కోటి విద్యలు దేని కొరకు? కూడు, తిండి. ఆత్మ ఎలాగుంది లోపట? ఆత్మకు ఫుడ్ పెడుతున్నావా? బాడీని పెంచుతున్నావా? చాలామంది బాడీ పెంచుతారు, ఆత్మకు ఫుడ్ ఉండదు. ఆత్మకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? దేవుని పరిశుద్ధ గ్రంథములో, దేవుని వాక్యంలో. భౌతికమైన ఫుడ్ తిన్నట్టుగా ఆత్మీయమైన ఫుడ్ తినాలి. ఆత్మీయమైన ఫుడ్ లేక ఆత్మలన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నీవు నమ్ముచున్నావా? నన్ను విశ్వసిస్తున్నావా అని ప్రభువు ప్రశ్న వేస్తున్నాడు ఈ ప్రపంచానికి. నమ్ముతున్నావా? పునరుత్థానాన్ని నమ్మకపోతే ఒక గింజను చూడు. గింజ నీకు లెసన్ చెబుతుంది. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కదా, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. తన ప్రాణమును చదవండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. దేన్ని పోగొట్టుకొనును? ప్రాణం పోతుంది బిడ్డ, ప్రాణం పోతుంది. దీన్ని ప్రేమించకు. మరి దేన్ని ప్రేమించాలి ప్రభువా? చదవండి. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించాలట. నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొని నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేన్ని ద్వేషించాలి ఇప్పుడు? దేన్ని ద్వేషించమంటున్నాడు. దీన్ని ద్వేషించడం ఎలా? మనం దీని మాటలు వింటాం కదా, వింటామా లేదా?
దీని మాటలే వింటాం. మరి దీని మాటలు వింటామా? హోలీ బుక్ మాటలు వింటారా? దీంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తారా? బాడీ ఏం చెబితే అది చేస్తాం కదా. మరి దేవుడు ఎంతో చెప్తున్నాడు, చేస్తున్నామా? దేవుడు ఎన్నో రాయించాడు, చదువుతున్నామా? దేవుడు ఎందరో ప్రవక్తల ద్వారా బోధించాడు, వింటున్నామా? చివరకు క్రీస్తు యేసును ఈ లోకం నుండి పంపితే క్రీస్తు బోధనైనా కనీసం స్వీకరిస్తున్నారా దేవుని ప్రియ సంగమా? ఆలోచించండి. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రభువు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, అవసరమా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని? దేన్ని ద్వేషించాలట? ప్రాణము అంటే దేహము, శరీరము. సో దీని మాట వింటే నిత్య జీవాన్ని కోల్పోతామా? అవును, ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము. లోన ఆత్మ, బయట బాడీ. ఈ రెండు కూడా ఒకదానికొకటి విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటే లోన ఉన్న ఆత్మతో ఈ దేహాన్ని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే దేహమే నరకానికైనా వస్తుంది, పరదైజుకైనా వస్తుంది. ఏంటి వస్తుంది? ఈ దేహమే, మనం ధరించుకున్న దేహమే. నీ దేహమే నిన్ను పరదేశకు నడిపిస్తుంది, నీ దేహమే నిన్ను నరకానికి నడిపిస్తుంది. అంటే దీంతో ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? మనతో పాటు ఉండి మనల్ని మోసం చేసేది ఏంటనుకుంటున్నారు? మీ దేహమే నిన్ను మాయలో పెట్టేస్తుంది. 60-70 సంవత్సరాలు బ్రతుకు బిడ్డ బ్రతుకు అంటుంది. ఆ తర్వాత చచ్చిన తర్వాత తెలుస్తుంది. యేసుక్రీస్తు నమ్మవు కదా, నమ్మలేవు కదా, నమ్మినట్టు నటించావు కదా. నమ్మినట్టు నటిస్తే ఆయన ఒప్పుకుంటాడా? ఆలోచన చేయండి దేవుని ప్రియ బిడ్డలారా. ఇదంతా అనుమానంగా ఉంటే నివృత్తి చేసుకోవాలి. ఎందుకు? ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది, లోన ఆత్మ ఉన్నది. ఆత్మ బయటికి రాగానే బాడీ పడిపోతుంది. దీన్ని ఏమంటున్నాం అప్పుడు? డెడ్ బాడీ. బాడీ కాదు, డెడ్ బాడీ. డెడ్ బాడీ. ఆత్మ వెళ్ళిపోగానే ఏం చేస్తాం? దీన్ని పూర్తి చేసి వెళ్ళిపోతారు. చాలామంది కొన్ని వందల వేల సంవత్సరాలైంది బాడీలను పూడ్చి. అందరికీ అనుమానము, మట్టిలో మట్టి అయిపోయి ఉంటాయి కదా, మళ్ళీ ఎట్లా లెగుస్తాయి అని అనుమానం వస్తున్నారు కదా. మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేహము మళ్ళీ పునరుత్థానం ఎలా జరుగుతుంది? ప్రభు శరీరం అంటే 3 రోజులలోనే ప్రభు శరీరం 3 రోజుల్లోనే సమాధిలోనికి పోయి ఉండింది. 3 రోజుల తర్వాత దేవుడు యేసుక్రీస్తు దేహాన్ని లేపాడు. మరి మన దేహము కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనము ఈ దేహాన్ని ఎలా దక్కించుకుంటామనే ఆలోచన చాలామందిలో ఉంటుంది, అనుమానము చాలామందిలో ఉంటుంది. ఆలోచన చేయగలిగితే దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలడు. మనము మనసు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేయగలిగితే ప్రభు మాటల్లోనే విందాం. 26వ వచనం, సేమ్ చాప్టర్. ఒకడు నన్ను సేవించిన ఎడలా. ప్రభువు ఏమంటున్నాడు? నన్ను సేవిస్తే, నా మాటలు గైకొంటే, నా మాటలు వింటే, నా మాటలు చదివితే, నేను ఏ విధంగా అయితే పునరుత్థానము జీవమును నేనే అని మీకు చెప్పాను కదా, చెప్పినట్లుగానే దేహాన్ని ధరించుకొని తిరిగి సమాధిని గెలిచి వచ్చాను కదా, అదేవిధంగా ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు ఉండును. ప్రభు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర. ప్రభు ఏమంటున్నాడు? నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు అనే మాటను జాగ్రత్తగా చదవాలి. మీరు సేవకులా? ఏమైనా పని చేస్తున్నారా? దేవుడి పని ఏమైనా సేవ చేస్తున్నారా? పరిచర్యలో ఏమైనా పని చేస్తున్నారా? నా సేవకులు, జాగ్రత్తగా మళ్ళీ చదవండి,
నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. చాలు, నా సేవకుడు ఉండును. దేవుని పనిలో ఉపయోగపడాలి. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఏం చేశాడు చెప్పండి? దేవుని పని సమాప్తమైనదని దేవుడికి చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? డాడీ, సమాప్తం చేశాను నీ పని అంటాడు. నీ పని నేను ఫినిష్ చేశాను తండ్రి అంటాడు. అని ఏమంటాడు? ఇప్పుడు నన్ను మహిమపరచవా తండ్రి? నేను నీ పని ముగించాను. దేంతో ముగించావు? ఈ దేహంతో, మనలాంటి రక్త మాంసములలో పాలివాడై యేసుక్రీస్తు దేవుని పనిని ముగించి దేవునికి చెప్తున్నాడు. ఏమని? తండ్రి, నేను నీ పని ముగించాను, ఇప్పుడు నన్ను మహిమపరచవా? మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, చాప్టర్ 10 verse 28. We have left everything అట. ఎవ్రీథింగ్ ఏం చేశాడు? పీటర్ వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాడు పేతురు? ఎవ్రీథింగ్ అంటే అన్నిటినీ వదిలిపెట్టావా? ఎస్, అన్నిటినీ వదిలిపెట్టాడు. అంటే బాడీతో సహా తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవమును పొందుకుంటాడు అని ప్రభువు చెప్పాడు కదా. దేన్ని ద్వేషించాలి? ఇప్పుడు దేన్ని ద్వేషించాలి? అది అంత సులువు కాదు కదా. అంత సులువా? చర్చి పలానా టైంకి ఉంటుందని మీకు తెలుసు. ఆ టైంకు తయారవుతుందా మీ బాడీ? పడుకో అంటుంది. అదే ఫ్రెండ్స్ వస్తే మాత్రం లెగిసి గంతేస్తుంది. చర్చ్ అనేసరికి అసలు గంట కాదు కదా, 2 గంటలు లేటు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇస్తాడా నిత్య జీవం? సమాధిలో నుంచి నిన్ను లేపుతాడా? దేవుని ప్రియ బిడ్డ, ఆలోచించుకోవాలి. ఈరోజు మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి. ఈస్టర్ సండే కదా, పునరుత్థాన దినం కదా, ప్రపంచంలోని దేవుని పిల్లలు పునరుత్థాన పండుగ చేసుకుంటున్నారు కదా. పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, చదవండి, మేము అంటున్నాడు. ఒక్కడిని కాదు, నా గ్రూప్, నా టీం అంతా పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. ఏం విడిచిపెట్టాడు పేతురు గారు అండ్ ఆయన టీం? ఏం విడిచిపెట్టారు? సమస్తం అంటే ఏదేది లాభకరములో వాటన్నిటిని వదులుకున్నారు. దేనికోసం? రిజరక్షన్, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచి నా మాటలు నమ్మి నా మాటలు గైకొని నన్ను సేవిస్తే నేనెక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడ ఉండును. ప్రభువు మాట. దేవుని ప్రియ బిడ్డ, ప్రభువు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడాయను. మనం అక్కడే ఉంటాం. ప్రభువును సేవిస్తే, ప్రభువు మాటలు వింటే, గైకొంటే, విశ్వసిస్తే అక్కడే ఉంటాం. ఎలా సాధ్యం? ముందుగానే చెప్పాను, మళ్ళీ రెఫరెన్స్లు ఓపెన్ చేయను, టైం అయిపోతా ఉంది. పేతురు ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, మేమైతే సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును పేతురు, సువార్త నిమిత్తమును పేతురు, ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెనైనను తల్లినైనను తండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ వదిలేసావు కదా, అక్కడ ఇస్తాను అంటున్నాడు. నమ్ముతావా? ఇక్కడ వదిలిపెడుతున్నావు కదా, అక్కడ ఇస్తాను అంటున్నాడు. ఎవరిని వదిలిపెట్టావు ఇక్కడ? ఈ లిస్ట్. ఒక్క ఫ్రెండ్ వదిలిపెడుతున్నావు కదా, 100 ఫ్రెండ్స్ ఇస్తానంటున్నాడు. ఫ్రెండ్
ఒక్క ఫ్రెండ్ వదిలిపెడితే 100 ఫ్రెండ్స్ని ఇస్తాను అంటున్నాడు. ఒక్క ఇల్లు వదిలిపెడతావా 100 ఇల్లు ఇస్తాను అంటున్నాడు. ఒక్కరిని వదిలితే 100 ఇస్తాను అంటున్నాడు. పేతురు గారు పునరుత్థానము పొందుకుంటాడు యేసుక్రీస్తు వలె రెండవ రాకడలో. మనకు ఉందా ఆ నమ్మకం? మనకుందా ఆ నిరీక్షణ? మనకుందా ఆ విశ్వాసం? దేవుని ప్రియ బిడ్డలారా ఆలోచించుకోవాలి. పేతురు గారికి దేవుడు నిర్ణయించిన పరలోకం దొరుకుతుంది. ఎందుకు? సమస్తాన్ని విడిచిపెట్టాను ప్రభువా అని ప్రభువుగా చెప్తా ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నేను నీకోసం సమస్తాన్ని వదిలిపెట్టానంటే ప్రభు ఏమంటున్నాడు? డోంట్ వరీ పీటర్, నేను ఉన్నాను కదా, నా సేవకుడు కూడా ఉంటాడు. నేను ఎక్కడ ఉండునో నా సేవకుడు ఉంటాడు. ఎందుకు? అన్నీ వదులుకున్నారు ఆనాడు అపోస్తలులు. ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు కోసం. మరి చాలామంది మీకు ఒక అనుమానాన్ని పుట్టిస్తారు. మరి సముద్రంలో ఫ్లడ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి, చేపలు తినేస్తాయి కదా సముద్రంలో పడిపోయిన డెడ్ బాడీస్ను. సముద్రంలో ఫ్లడ్ పడిపోతే చేపలు ఏం చేస్తాయి? శుభ్రంగా సపరిస్తాయి. డెడ్ బాడీస్ని చేపలు ఏం చేస్తాయి? శుభ్రంగా తినేస్తాయి. మరి వారికి ఆ దేహము ఎలా పునరుత్థానము జరుగుతుంది బ్రదర్ అనే ఆలోచన. మరికొన్నిసార్లు ఫ్లైట్స్ పైన ఆకాశంలోనే పేలిపోయినప్పుడు, ఆకాశంలో ఫ్లైట్స్ అన్నీ పేలిపోయినప్పుడు, కొన్ని ఫ్లైట్స్ పేలిపోయినప్పుడు డెడ్ బాడీస్ అన్నీ కూడా ముక్కలుగా చెదరైపోతాయి. తలకాయ ఒక చోట, కాలు ఒక చోట, ఫింగర్స్ ఒక చోట, బాడీ ఒక చోట, లివర్ ఒక చోట, గుండె ఒక చోట. మరి ఇవన్నీ చెదరైపోయి పంచభూతాలలో కలిసిపోతాయి కదా. మరి వారికి పునరుత్థానం ఎలా జరుగుతుంది? కొన్ని షిప్పులు నీటిలో మునిగిపోతాయి కదా. కొన్ని షిప్పులు నీటిలో మునిగిపోతాయి కదా, సముద్రంలో పడిపోతాయి కదా. మరి కొందరు బాంబులు పేలి చచ్చిపోతారు కదా. మరి వారి దేహాలన్నీ మరి ఎక్కడ భద్రపరిచి ఉంటాయి? వారికి తిరిగి ఆ దేహము ఎలా దక్కుతుంది? ఎగ్జాంపుల్, నేను యేసుక్రీస్తుని నమ్మి చచ్చిపోయాను. ఫ్లైట్ వెళ్తూ ఫ్లైట్ పేలిపోయింది, నేను ముక్కలై చచ్చిపోయాను. నా డెడ్ బాడీని మీరు పూడ్చలేరు. మరి నాకు పునరుత్థానం ఎలా జరుగుతుంది అనేది ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా జవాబిచ్చాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము చూద్దాం. సముద్రంలో పడిపోయిన దేహాలు, ముక్కలు అయిపోయిన దేహాలు, చేపలు తినేసి శుభ్రంగా ఆరగించుకున్న దేహాలకు మరి ఎలా వాటికి పునరుత్థానము జరుగుతుందనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. 20వ అధ్యాయము 13వ వచనము ప్రకటన గ్రంథము. చాలు. సముద్రం ఏం చేస్తుందట? సముద్రము కూడా నీటిలో ఉన్న మృతులను అప్పగించును. సముద్రం ఏం చేస్తుందట? ఫ్లైట్ కూలిపోయి చచ్చిపోతారు కదా, నీటిలో ఉన్న చేపలు తినేస్తాయి కదా. మరి తినేసిన చేపలు కూడా కొంతకాలానికి చచ్చిపోతాయి కదా. అవన్నీ ఎక్కడ ఉంటాయి? వాటర్లో ఉంటాయి. వాటర్ ఏం చేస్తుంది? పునరుత్థానం జరగాలి కదా. మరి నీవు విశ్వాసివి కదా, నమ్ముకున్నావు కదా. యేసుక్రీస్తు ఏమన్నాడు? పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ చనిపోడు. ఒకవేళ నన్ను విశ్వసించి చచ్చిపోయినను బ్రతుకును అన్నాడు కదా. రెండవ రాకడలో తన వారు తనతో పాటు వెళ్ళాలి కదా. మరి వెళ్ళాలంటే సముద్రంలో పడిపోయి ఒకవేళ చనిపోతే సముద్రం ఏం చేస్తుందట? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. మరి ఈ మధ్యకాలంలో సమాధులకు స్థలం లేదు. ఏం చేస్తున్నారంటే, ఎవరిదైనా పాత సమాధి ఉంటే తవ్వేసి దాంట్లో పెట్టేస్తున్నారు. ఒకటే సమాధిలో 2-3 బాడీస్ కూడా పెడుతున్నారు. ఒకటే సమాధిలో 2-3 సార్లు పూడుస్తూ ఉన్నారు. ఒక 5 years తర్వాత సమాధిని మళ్ళీ తవ్వుతూ ఉన్నారు. ప్లేసులు లేవు హైదరాబాద్ మహానగరంలో. వాటిని తవ్వినప్పుడు దాంట్లో నుంచి వెముకలు బయటకు వస్తాయి, స్కల్ బయటకు వస్తుంది.
జుట్టు బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫ్రెష్గా ఉన్న డెడ్ బాడీతో పాటు ఆ పుర్రె, ఆ వెంకలు కూడా పొడుస్తారు. ఆ జుట్టు కూడా దాంట్లోకి నెట్టేసి సమాధి కట్టేస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకు మళ్ళీ తవ్వుతారు. ఒకటే సమాధిలో 5-6 బాడీస్ కూడా పెడుతున్నారు. ఇవన్నీ మరి మిక్స్ అయిపోతాయి కదా. ఇవన్నీ మిక్స్ అయిపోతే మరి పునరుత్థానము ఎలా జరుగుతుందనేది కూడా చాలామందిలో అనుమానం. ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, ఎహెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యము నిలిచిరి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. 6వ వచనం కూడా బాగుంటుంది. 6వ వచనం. చర్మము కప్పి మీకు నరములకి నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదరు. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. చూశారు? మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. వెముకల పైకి ఏమొస్తుందట? చర్మం వచ్చేస్తుంది. 4వ వచనం. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. 4వ వచనం. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. సమాధిలో ఎన్ని వెముకలు ఉంటాయో ఆ వెముకలన్నీ ఏమైపోతాయట? మాంసము ధరించుకుంటాయి, చర్మము ధరించుకుంటాయి, నరములు ధరించుకుంటాయి, సమాధిలో నుండి బయటకు వస్తాయి. 2వ రాకడలో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26, ఐజయా 19. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి ఏం చేస్తుంది? ప్రేతలను దేవుడికి అప్పగిస్తుంది. భూమి ఏం చేస్తుందట? డెడ్ బాడీస్ను భూమి ఏం చేస్తుంది? ఈ భూమి దేవుడికి అప్పగిస్తుంది. సమాధిలో పెట్టినా పెట్టకపోయినా మనమంతా ఎక్కడికి పోతాం? మట్టిలోనికే పోతాం. మట్టిలోనికి పోతే భూమి ఏం చేస్తుంది? క్రీస్తు 2వ రాకడలో అందరినీ ప్రభు ముందు నిలబెట్టేస్తుంది. ఎవరు? ఈ భూమి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15th chapter verse 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఆదాము నుండి నేటి వరకు చనిపోయిన మనుషులు ఉన్నారు కదా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు ఎవరు? దేవుని ప్రియ కుమారుడు. ప్రథమ ఫలం అంటే ఫస్ట్ పర్సన్గా యేసుక్రీస్తును దేవుడు లేపాడు. 21వ వచనం. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు బ్రతుకుతారట? ఎవరు బ్రతుకుతారంటే ఆయన వారే. మనం ప్రశ్నించుకుందాం ముగించుకునే ముందు. మనము ఎవరి వారం?
మనం ఎవరి వారం? క్రీస్తు అంటున్నాడు కదా, నీవు నమ్ముతున్నావా బిడ్డ? జవాబు ఏమని రాద్దాం? అవును ప్రభువా, నేను నమ్ముచున్నాను, నీ మాటలు నమ్ముచున్నాను, పునరుత్థానము జీవము నీవే అని నీవు చెప్పగలగాలి. నీవు నమ్ముచున్నావా దేవుని ప్రియ బిడ్డ? నమ్ముచున్నావా? నమ్మకపోతే ఇది అనుకూల సమయం. క్రీస్తు యేసుని దేవుడు లేపెను, నిన్ను కూడా లేపుతాడు. మట్టిలోనికి వెళ్ళిన దేహాన్ని భూమి ఏం చేస్తుంది? క్రీస్తు రెండవ రాకడలో అప్పగిస్తుంది. వెముకలన్నీ ఏమైపోతాయి? మళ్ళీ వచ్చేస్తాయి. వెముకలపైకి మాంసము, నరములు, చర్మములన్నీ వచ్చేసి సమాధిలో నుండి పైకి వచ్చేసి క్రీస్తు అప్పుడు ఏం చేస్తాడు? అక్రమము చేయు వరలారా అటుపక్క వెళ్ళండి అని కొందరిని అంటాడు. ఏమని? మీరంతా నావారు, నాతో పాటు వస్తారు. ఏమంటాడు? నేనెక్కడ ఉండునో నా సేవకుడు ఉండును. మనము ఎవరికి సేవకులుగా ఉంటున్నాం? ప్రశ్న. పేతురు గారు ఏమంటున్నాడు? మేము ప్రభువా నీ కోసం చాలా వదులుకున్నాం ప్రభువా అంటే ఏమన్నాడు పేతురు? నేను తీసుకుపోతాను, నీకెందుకు అనుమానం? నువ్వు అన్నీ వదులుకుంటే నిన్ను ఎలా వదిలిపెడతాను? నేను నిశ్చయంగా నిన్ను తీసుకుపోతాను అన్నాడు. యెషయా గ్రంథంలో ఏమని రాయించాడు? మృతులైన నీవారు బ్రతుకుదురు. మనము ఎవరి వారం? మృతులైన నీవారు అంటే మృతులైన నీవారే బ్రతుకుదురు. అందరూ బ్రతకరా ప్రవ్వా? బ్రతకరు. చచ్చిన వారితో సమానం. దేవుణ్ణి నమ్మినట్టుగా నటిస్తే ఆయన మాత్రం ఒప్పుకోడు సుమా. ఈ రోజుతో మన జీవితం ఒకవేళ దేవుడికి నచ్చకపోతే ఇది అనుకూలమైన సమయం. సమాధిలోనికి వెళ్ళిన దేహమే ఎలా రూపాంతరం చెందుతుంది అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. బైబుల్ సైంటిఫిక్గా ప్రూఫ్ చేయగలదు. నహుము గ్రంథము, ఉంచుకుందాం. నహుము 3:16. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోవును. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోవును. గొంగలి పురుగు వచ్చి ఏం చేస్తుందట? బటర్ఫ్లైగా మారుతుంది. ఏం చేస్తుంది? గూడు కట్టుకొని దాంట్లోనికి వెళ్ళి చచ్చిపోయి గొంగలి పురుగు రూపాంతరం చెందుతుంది బటర్ఫ్లైగా. గొంగలి పురుగు సమాధిలోనికి వెళ్ళి కొంతకాలం కనపడకుండా ఉండి లోకానికి రంగురంగుల రెక్కలతో మన కళ్ళ ముందు ఎగురుతూ కనపడతా ఉంది. మనము కూడా సమాధిలోనికి పోయినా క్రీస్తు యేసును నమ్మిన తర్వాత బ్రతుకుతాం. కొత్త జీవితం, మహిమగల దేహంతో లెగుస్తాం. నమ్మాల్సిందే. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ప్రపంచాన్ని యేసుక్రీస్తు ప్రశ్నించాడు. అవును తండ్రి, పునరుత్థానము జీవము యేసుక్రీస్తే. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన నువ్వు బ్రతుకును అని తండ్రి ఎంతో చక్కగా ప్రభువు చేసిన ఉపదేశం ప్రవ్వా ఈ ప్రపంచానికి అందించాను. కృప చూపండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని మీ మాటలు వెలిగించాలి తండ్రి. మాకు పునరుత్థానము జరగాలి తండ్రి. మృతులైన నీ వారే బ్రతుకుదురు. ఈ దేహము మట్టిలోనికి వెళ్ళి మహిమ దేహముగా మారాలి. ప్రభు యేసుక్రీస్తు ఉన్న పరలోకానికి మేము రావాలి తండ్రి. కృప చూపండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మీ ప్రియ పిల్లలందరినీ కాపాడండి, భద్రపరచండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలంతో ఉండి నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.